నమస్తే అండి. ఈరోజు నేను అరటికాయ ఫ్రై చేస్తున్నానండి. పిల్లలైనా ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి ఈ కూరని. చాలా త్వరగా కూడా అయిపోతుంది. నేను ఎలా చేస్తానేంటనేది చూడండి. ఆయిల్ హీట్ అవుతుందండి. లోపు మనం తిరగమూత గింజలు వేసుకుందాం. మినపప్పు, ఆవాలు, కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం జీలకర్ర వేసానండి. వేగుతూ ఉంటుంది. అరటికాయ ముక్కలు ఉప్పు నీళ్ళలో వేసి ఇలా పెట్టుకున్నానండి. తరుపుకున్నాను. ఉప్పు నీళ్ళలో వేసాను. కలర్ మారకుండా ఉంటాయి ఉప్పు నీళ్ళలో వేస్తే. పెట్టుకున్నానండి. తిరగమూత వేగుతుంది. తిరగమూత వేగిందండి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు అరటికాయ ముక్కలు వేసుకుందామండి. ఈ ఆయిల్లోనే ముందు పసుపు వేసేసుకుందామండి. ఇప్పుడు అరటికాయ ముక్కలు వేసుకుందాం. మనం సాల్ట్ కూడా వేసేసుకుని మూత పెట్టుకుందామండి. తొందరగా మగ్గుతాయి. సరిపోయిన సాల్ట్ కూడా వేసేసుకుంటున్నానండి. ఒకసారి మొత్తం కలిపేసుకుని మూత పెట్టుకుందామండి. మళ్ళీ ఈజీగా చేసేసుకోవచ్చండి కూరని. ఎవరైనా సరే వంట రాని వాళ్ళు కూడా చూసి ఈజీగా చేసేయచ్చు. ఇంకా మగ్గాలండి. చూద్దామండి మగ్గిందో లేదో. మగ్గిందండి. ఇట్లా ఉన్నప్పుడు ఇంకా మూత పెట్టకూడదండి. మూత తీసేసి ఉంచుకోవాలి స్టవ్ మీద కాసేపు. మూత పెట్టామనుకోండి ఆవిరికి ఇంకా ముక్క మెత్తబడిపోతుంది. కూర కూడా మెత్తగా అయిపోతుంది. కొంచెం మనకు ఫ్రై లాగా రావాలి కాబట్టి మూత తీసామనుకోండి బాగుంటుంది కూర. మళ్ళీ ఇలా ఒక నిమిషం వేగిన తర్వాత అప్పుడు కారం వేసుకుందామండి. ఇట్లా ఉంటే సరిపోతుందండి. ఒక నిమిషం ఉంచి మనం కారం వేసేసుకుందాం. అయిపోయిందండి. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. కారం వేసాక కూడా అంతా ముక్కలకి పట్టాలి కదండి. ఒక నిమిషం ఉంచాలి. అప్పుడే స్టవ్ కట్టేయకుండా ఒక నిమిషం ఉంచాలి. త్వరగానే అయిపోతుందండి కూర. ఎంతోసేపు కూడా పట్టదు. ఇలా చేసుకుంటే బాగుంటుంది. కలిపేసి ఇంకా మనం స్టవ్ ఆపేద్దామండి. చూడండి ఇట్లా ఉంటే పొడి పొడిగా ఉంటుందండి కూర. ఇంకా మనం సర్వింగ్ బౌల్లో ఉండి స్టవ్ ఆపేసి చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఎవరైనా ఒకసారి ట్రై చేయండి ఇలా.
ఇంతేనండి ఈరోజు వీడియో. ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.